రైట్. మానవ సంబంధాలు అభివృద్ధి చెందడానికి మానవ సంబంధాలకు కావలసినటువంటి మెటీరియల్ ఒక బలమైన ఆహారం లాంటి వాక్యాలు మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేశారు. అందులో మనం గతకాలం చెప్పుకున్న విషయాలు సంఘానికి సంబంధించిన నీతికి సంబంధించినటువంటి అయితే సమాధానం అనేటువంటి ఒక గొప్ప అంశం గురించి ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో తెలియచేశాడు. ఈ సమాధానం అనేటువంటిది జీవితాలకి అత్యంత అవసరమైనటువంటి ఒక గొప్ప అవసరమైనది. దీన్ని విసర్జించినటువంటి ఏ మానవుడు కూడా జీవితంలో తన జీవిత పరమార్థాన్ని సాధించలేడు. ఎందుకంటే ఆ సమాధానం అనేది అంత గొప్ప విలువైనది. మానవ జీవితాలు ప్రశాంతంగా ఈ భూమి మీద ముందుకు సాగాలి అని అంటే సమాధానం అనేటువంటిది చాలా గొప్పది. అలా సమాధానం అంటే మొట్టమొదట దేవునితో సమాధానం ప్రతి మనిషి పడాలి. ఆ తర్వాత నీ పొరుగు వానితో సమాధానం కలిగి ఉండాలి. ఈ దేవునితో సమాధానం పడే క్రమంలో 9వ వచనంలో మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ ధన్యతలలో దేవుడు మనకు అందించినటువంటి ఈ వచనాన్ని మనం చదువుతున్నాం. సమాధాన పరుచువారు వారు దేవుని కుమారులు అనబడుదురు. వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడదు. సమాధాన పరిచే వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అంటే అది ఒక గొప్ప డిజిగ్నేషన్ అండి. మనం దేవుని కుమారుడు అంటే రాజకుమారుడు, రారాజు అంటే ఎంత విలువైన పదమో, దేవుడు కుమారుడు అంటే అంతకంటా విలువైనటువంటి గొప్ప పదం అది. దేవుడు కుమారుడు అనిపించుకోవాలంటే మనము సమాధానము అనే బంధము చేత సమస్త మానవులు కానివ్వండి, మనం కానివ్వండి, క్రైస్తవ సంఘం కానివ్వండి, ఎవరైనా దేవుని కుమారులుగా ఉండాలంటే వాళ్ళు సమాధాన పరిచేవారై ఉండాలి. ఇక్కడ సమాధానంగా ఉండడం వేరు, సమాధాన పరచటం అని అంటే దేవుడితో సమాధాన పరచటం అంటే దీని వల్ల సాధ్యం అవుతుంది. సువార్త యేసుక్రీస్తు యొక్క వార్తను బట్టి దేవుని యొక్క ఆ యొక్క గొప్ప దేవుని గురించినటువంటి జ్ఞానము ఇతరులకు మనము తెలియచేయటం ద్వారా ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంత కనికరం కలిగినటువంటి వాడు, నీ కొరకు నా కొరకు దేవుడు ఈ భూమి మీద ఏం చేశాడో, రక్షణ సంకల్పం ద్వారా మనకు పరలోకం ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు, ఇవన్నీ విషయాలు మనం ఎవరైతే దేవునితో సమాధానంగా లేరు వారికి మనం బోధించవలసినటువంటి అవసరమైనది. కనుక సమాధానము కలగాలంటే ముందు దేవునితో సమాధానం. ఈ లోక సమాధానం అనేది కాదు, కానీ దేవునితో ముఖ్యంగా సమాధానం. అయితే ఈ లోక సంబంధమైన సమాధానం కూడా గొప్ప విషయమే. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, ప్రపంచంలో ఈవేళ సమాధానం లేదు. సమాధానం ఉంటే యుద్ధాలు జరగవు, ఇంత నష్టం చేకూడదు. మానవులు, చిన్న పిల్లలు కూడా ఈవేళ సోషల్ మీడియాలో చూసినప్పుడు చిన్న పిల్లలు యుద్ధం వల్ల ఎంత బాధపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో
ఎంత రోధిస్తున్నారో మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి సమాధానం అనేటువంటిది చాలా ముఖ్యం. అది దేవునితో సమాధానం అనేటువంటిది అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే సమాధాన పరుస్తారో దేవునితో సమాధాన పరుస్తారో, ఇది వరకు దేవుడు మనుషులు శత్రువులుగా ఉండే ఆ క్రమములో ఆ వాతావరణాన్ని మార్చగలిగే స్థితి ఎవరైతే దేవునితో సమాధాన పరిచే వాళ్ళకి మాత్రమే అది. దేవునితో వైరం ఉన్నటువంటి వాడు ఎవడైనా బ్రతకగలడా? స్మాష్ అయిపోతాడు. దేవునితో వైరం నశించిపోతాడు. యుగ యుగాలు కాలిపోయి ఆ భయంకరమైనటువంటి శ్రమకు గురైపోతాడు. అలాంటి వాళ్ళని మనకు అదంతా తెలుసు, ఏమైపోతాడో మనిషి దేవుడితో సమాధాన పడకపోతే అనే విషయం తెలుసు. కాబట్టి మనం తప్పనిసరిగా మనుషులను దేవుడితో సమాధాన పరచడానికి మనము ప్రయాసపడాలి మనం. ఇది కేవలము ఎవరి కోసమో కాదు, ప్రజల మీద దయదలచి, ప్రజలను కనికరించి, మానవతా దృక్పథంతో మనం ఏం చేయాలంటే సమాధాన పరచడానికి, దేవునితో సమాధాన పరచడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవునితో శత్రువుగా ఉండడం, దేవుడు వీళ్ళకి శత్రువుగా ఉండడం అనేటువంటిది ఎంత భయంకరమైన విషయమో తెలియదు. అంత భయంకరమైనటువంటి విషయం. కాబట్టి మనకు అవకాశం దొరికింది. దేవుడి గురించి పూర్తి సమాచారం దైవ లేఖనాల నుంచి మనం నేర్చుకుని, ఆయన ఎలాంటి వాడు, ఆత్మస్వరూపుడని, విగ్రహం కాదని సాధ్యమైనంత మట్టుకు మనం ఆ విషయాలు వాళ్ళకి చెప్పగలిగి దేవునితో సమాధానం, దేవుని చేతిలో చేయివేసి సమాధాన పరిచేటువంటి ప్రక్రియ మనకు అప్పగింపబడింది. కనుక వాళ్ళు ఎవరైతే ఇలా చేస్తారో, దేవునితో మనుషులను సమాధాన పరుస్తారో, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులకే ఇలాంటి దేవుని కుమారులకి ఇలాంటి మనసు ఉంటుంది, ఇలాంటి మంచి పని చెయ్యాలి అని ఉంటుంది. శాశ్వతమైనటువంటి మేలు చేయాల మనిషికి. మనం దేవుడితో సమాధాన పరిస్తే శాశ్వతమైన మేలు చేసేటువంటి గొప్ప అవకాశం మనం పొందుకుంటాం. శాశ్వతమైన మేలు చేస్తున్నాం, సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది. కాబట్టి సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాల్లో పౌలు గారు అనేక చోట్ల మనకి ఇంచుమించుగా నా పరిశీలన బట్టి అయితే ప్రతి పత్రికలోను, ఇంచుమించు అన్ని గ్రంథాల్లో కూడా సమాధానం అనేటువంటి మాట వాడబడింది అనేటువంటి విషయాన్ని మనం పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కనుక్కోగలం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం కొత్త నిబంధన క్రింద ఉన్నాము, క్రీస్తు యుగంలో ఉన్నాము. మనకెంత ఉపయోగమో సమాధానం అనేటువంటిది క్రీస్తు యుగంలో ఉన్నప్పటికీ, క్రీస్తు సంఘంలో ఉన్నాం. అందరూ క్రీస్తు యుగంలోనే ఉన్నారు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా. బట్ మనం ప్రత్యేకంగా సంఘంలో ఉన్నాం కనుక భక్తులు, అపోస్తులు ఏమని మనకి బోధిస్తా ఉన్నారో మనం గమనించాలండి. ఆ రోమా పత్రికలో ఇలా కొంతమంది తీయక్కర్లేదు, సమయము మనకు చాలదు కాబట్టి మనం ఆ విషయాలు తీయక్కర్లేదు. కానీ కొటేషన్ చెప్తాను, అది రాసుకోండి. చూడండి, 2వ అధ్యాయము రామపత్రిక 10వ వచనంలో ఇలా ఉంది. నేనే చదువుతాను.
మీరు చూస్తే చూడండి, లేదంటే వినండి. సత్క్రియలు చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. ఇక్కడ సమాధానం అనేటువంటి ఒక చాయిస్, ఒక అవకాశము యూదులకే ఇది వరకు ఉండేది. దేవుడితో గడిపే చాయిస్, ఆ అవకాశం, ఆ ధన్యత ఈవేళ యేసుక్రీస్తు వచ్చి, దేవుని కుమారుడు వచ్చి మనుషులందరినీ దేవునితో సమాధాన పరచడానికి ఆయన ఏర్పాట్లు చేసి వెళ్ళాడు. గ్రీసు దేశస్థుడేటి, యూదుడేటి, అందరికీ మహిమ ఘనత సమాధానం సిద్ధంగా ఉన్నాయి కనుక వాటిని మనం అందించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలోనే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని అంటాడు. ముఖ్యంగా మనసు గురించి పెద్ద పెద్ద గ్రంథాలే వ్రాయబడ్డాయి. మనస్తత్వ శాస్త్రం అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. మనస్సు గురించి ఒక శాస్త్రమే ఉంది. అది మనం చాలా జీవితకాలాన్ని మనం హెచ్చించి దాన్ని అధ్యయనం చేయాలి. అంతవరకు మనకు అర్థం అవుతుంది సరిగ్గా. అది మళ్ళీ మనలోనే ఉంది, మనతోటే ఉంటుంది. మనమే ఆ మనస్సు అంటే. అయినప్పటికీ మనమే ఆ అధ్యయనం చేసి దాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాం. ఒకవేళ సైంటిస్టు చంద్రమండలాన్ని కనిపెట్టాడు, గ్రహాలను కనిపెడతాడేమో కానీ మనలో ఉన్న మనస్సుని మనం కనిపెట్టడం చాలా కష్టం. ఒక కవి పాడతాడు, ఒక కవి అంటాడు, ఆ మనసు మీద పాట రాసి ఇప్పుడు మనస్సు అని ఒక సినిమాలో దాని గురించి చెప్తాడు. అది లోక సంబంధమైన జ్ఞానం అయినప్పటికీ అది నిజమే. ఏమైనప్పటికీ కూడా ఆత్మానుసారమైన మనస్సు మనం ఒక్కటే గొప్ప అవకాశం మనకి. దాని గురించి అధ్యయనం చేసి ఏదో చేయక్కర్లేదు, కానీ మన మనస్సుని దేవునికి లోబరచటమే సమస్త జ్ఞానము అధ్యయనం చేసినట్టే. మన మనసునికి ఇంకేమీ చేయకుండా, మనం ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మన మనస్సుని దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యం అదే గొప్ప సమాధానం మనకు తీసుకొచ్చి పెడుతుంది. ప్రశాంతత, సమాధానంగా మనం ఉండగలుగుతాం. తద్వారా మనము జీవం పొందుకుంటాం. జీవం అంటే సమాధానంగా ఉంటే మనకు జీవం వస్తుంది. జీవం మనం వెతికితే సంపాదించాలనుకుంటే సమాధానంగా మనం మన జీవితాలు గడుపుతాం. సమాధానం వల్ల మనకు జీవం వస్తుంది. మనలో జీవం అంటే గత కాలంలో అనేక సార్లు నేర్చుకున్నాం. జీవం అంటే దేవుని యొక్క గుణలక్షణాలు సమాధానం సమకూరుస్తుంది. క్రీస్తు లాంటి మనస్సు కలిగి, క్రీస్తు లాంటి ఆ సమాధానం పరచాలనేటువంటి ఆతురతతో ఎలాగైతే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన సమాధానార్థమై ఆయన ప్రాణాలు పెట్టాడు. సమాధానం అందరికీ ఇవ్వడానికి చిన్న పని చేయలేదు ఆయన. అంత పెద్ద గొప్ప పని చేశాడు. ఆ సమాధానానికి ఎంత విలువ ఉంటుందో గమనించాలి. పత్రిక ఒక అపొస్తలుడు రాస్తాడు, సమాధానమును వెతికి వెంటాడుడి అంటాడు. సమాధానమును వెతికి వెంటాడాలి. ఒక సహోదరుడికి ఇంకొక సహోదరుడికి మధ్య
సమాధానం లేకపోతే అది ఎలా సమాధానం, అది ఎలా, ఏ మార్గాలు దీనికి సమాధాన పడడానికి కనబడతాయి అని వెతకాలి. ఈ మార్గం గుండా, ఈ మార్గం గుండా, ఈ మార్గం గుండా అంతా సమాధానం పడతామా, ఎలా సమాధాన పడతాం అని ఆలోచన మన మనసులో ఉందంటే దాని అర్థం ఏంటంటే దేవునికి లోబడే మనసు ఉంది, జీవం ఉంది, మనసు మనకి జీవంతో నింపబడి ఉన్నాం అనే విషయం మనకి అర్థం అవుతుంది. కాబట్టి సమాధానము అనేటువంటిది దేవుడితో సమాధానము, సహోదరులతో సమాధానము, మనుషులతో సమాధానం, సాధ్యమైనంత వరకు అనే పదం వాడతాడు. మీరు సాధ్యమైనంత వరకు అందరి మనుషులతో సమాధానముగా ఉండండి అని బహుశది కొరింథీ పత్రికలో ఉందనుకుంటారు. ఇంకొక విషయం కూడా చూస్తాం. 1 కొరింథీ 7వ అధ్యాయము 15వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది, సమాధానముగా ఉండుటకు దేవుడు, అంటే సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచెను. ఎవరితో సమాధానంగా ఉండడానికి? దేవుడితో సమాధానంగా ఉండడానికి. ఎవరితో సమాధానంగా ఉండడానికి? దేవుని పిల్లలతో సమాధానంగా ఉండడానికి. దేవుడితో సమాధానంగా ఉండి దేవుని పిల్లలతో సమాధానంగా ఉండకపోతే దేవుడితో సమాధానంగా ఉన్నట్ట కాదు, అది అన్నిటికీ కాదు, అది ఒక పెద్ద భ్రమ అయిపోతుంది. కాబట్టి సమాధానము అని ఎపిసీ పత్రికలో అంటాడు కదా, సమాధానము అనే బంధము, ఎపిసీ పత్రికలో చెప్తాడు, సమాధానము అనే ఒక బంధం ఇద్దరు మనస్సులను ఒకటిగా కట్టిపడేసే ఒక త్రాడు లాంటిది. కాబట్టి సమాధానము అనే బంధము చేత ఆత్మ ఐక్యత ఇస్తున్నాడు. సమాధానం లేకుండా ఆత్మ ఏమీ చేయలేడు, మనకు ఐక్యత ఇవ్వలేడు. సంఘాల్లో కానీ, క్రైస్తవులకు కానీ, ఇతరాత్రుడు బయట వాళ్ళకి కానీ సమాధానం లేకుండా ఐక్యత అనేటువంటిది రాదు. సమాధానం ముందు ఇంపార్టెంట్. ఆ సమాధానం ఉంటేనే, ఆ బంధం ఉంటేనే ఆత్మ ఏం చేస్తాడంటే ఐక్యత అనేది మనకు ప్రసాదిస్తాడు. సమాధానం మన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టు యందు చూసారా, ఈ 2 విషయాలు క్రైస్తవ జీవితానికి 100% అవసరము. ఈ 2 విషయాలు కానీ క్రైస్తవుడికి ఉన్నట్టయితే అతడు పరిపూర్ణ క్రైస్తవుడు, అతడు పరిపూర్ణ క్రైస్తవురాలు, ఆమె పరిపూర్ణ క్రైస్తవురాలు. క్రైస్తవుడు పరిపూర్ణుడు ఎప్పుడంటే సమాధానం అనే బంధముతో ఆత్మ కలిగించే ఐక్యతను తన జీవితంలో పోకుండా కాపాడుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాపాడుకోవాలి. జాగ్రత్త అనేటువంటి పదాలు పరిశుద్ధ గ్రంథంలో వాడుతున్నాడంటే చేజారిపోయే అవకాశాలు ఉంటాయి. మనం ఏదైనా మంచి గాజు వస్తువు ఇచ్చామనుకోండి, గాజు వస్తువు ఇచ్చినప్పుడు జాగ్రత్త, కేర్ హ్యాండిల్ అని గాజు దీని మీద కూడా రాసి ఉంటది. ఈ ప్యాకేజ్ వచ్చినట్టుగైతే దాని మీద రాస్తారు, ఇది ఏదో వస్తువు అని చెప్పి సిసిరేకంట. కనుక అంత ఉత్తమమైన, అంత గొప్ప శ్రేష్టమైనది, అంత గొప్ప అవసరమైనది జాగ్రత్త అనే మాట అది. కాబట్టి కొన్ని విషయాల్లో దేవుడు జాగ్రత్త అని చెప్పాడు. అందులో మొదటిది సమాధానం లేకపోతే ఐక్యత రాదు. సమాధానము, ఐక్యత, కలవ పిల్లలు, ట్విన్స్. సమాధానము, ఐక్యత, కలవ పిల్లలు. కాబట్టి సమాధానాన్ని మనం చక్కగా కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది.
దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమాధానం, లేకపోతే ఆయనతోనే మనం సమాధానం పెట్టామంటే ఆయనకి మనకు శత్రుత్వం లేదు. కాబట్టి ఆయనతో మనకు లేదంటే, ఇంత గొప్ప భాగ్యం మనకు దొరికిందంటే ఆ సమాధానం యొక్క గొప్పతనం అక్కడే మనం గుర్తించాలి. దేవుడితో నాకు సమాధానం అక్కడే గుర్తించాలి, ఆ సమాధానం యొక్క విలువ. కాబట్టి అక్కడ మనం గుర్తించినట్టుగా అయితే, ఎక్కడ దేవుడితో సమాధానం అనేది మనకు ఏర్పడింది కాబట్టి సమాధానం యొక్క విలువ మనం గుర్తించామంటే ప్రతి మనిషితోనూ సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అందున మరి ఎక్కువగా మన సహోదరులతో మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నము చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చక్కని పదం. ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పట్లో ఈ విషయాలు చెప్పేటప్పటికి జనాలు ఆయన వాక్యం వినే మానవత సంబంధమైనటువంటి మానవ సంబంధాలు దృఢపడడానికి ఆయన ఉపయోగించినటువంటి ఆ బోధన విధానాలు మనం కూడా నేర్చుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, పొరుగువానికి మేలు చేసే విషయాలు యేసుక్రీస్తు కొండ మీద తన ప్రసంగంలో చెప్పారు. అందులో ప్రథమమైనదని మనం ఎంచొచ్చు సమాధానాన్ని. కాబట్టి అట్టి సమాధానము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండకపోతే దేశాలే నాశనం అయిపోతాయి అనడానికి ఇవాళ జరుగుతున్న సంఘటనలే దానికి నిదర్శనం, రుజువుగా ఉంది. సరండి, ఇప్పుడు రేపు మనకి ఆయిల్ రాదు యుద్ధం వల్ల. ఆయిల్ లేకపోతే అన్నిటికీ ఇప్పుడు ఆయిలే. పెట్రోల్ రేట్లు పెంచేస్తారు. బ్లాక్ మార్కెట్, అసలే మన ఇండియా గొప్ప కంట్రీ కదా బ్లాక్ మార్కెట్. ఆ తర్వాత రేట్లన్నీ పెరిగిపోతాయి. ఇదంతా ఈ అన్నిటికీ కారణం ఏంటంటే సమాధానం లేకపోవటమే. సమాధానం లేకపోతే ఇప్పుడు కాంప్రమైజ్ అవుదాం అన్న అంత నష్టం జరిగిపోయిన తర్వాత కాంప్రమైజ్ కాదు. ముందే సమాధానం విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరం. ఆకులు అన్నిటికి చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఈవేళ ప్రపంచం తీరుంది. మనం కూడా యేసుక్రీస్తు శిష్యులమై ఉండి అట్టి పరిస్థితి మనం కూడా కలిగి ఉన్నట్టయితే లోకస్తులకి మనకని ఎలాంటి వ్యత్యాసము ఉండదు. దేవుడు తన మాటలు మనందరం ఆశీర్వదించి ఫలింప చేయాలని దేవుడు నేను కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.